అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సమ్మక్క సారక్క పూజ అనేది మా ఇంట్లో చేయడం జరిగింది. అమ్మవారి యొక్క అలంకారం, అమ్మవారిని తయారు చేసే విధానం, అమ్మవారు ఎలా తయారైంది, అమ్మవారు అలంకరణ ఎలా చేశాను మొత్తం కూడా వీడియో తీశాను. అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మక్క సారక్క తల్లికి బంగారానికి అలంకరణ అనేది ప్రారంభం. ఒక అమ్మవారి బంగారానికి రూపం అనేది తయారు చేద్దాం. ముందుగా బంగారం అంటే బెల్లం రూపాన్నే మనము అమ్మవారిని బంగారం లెక్క భావించి దానికే పూజ చేయడం అనేది ఈ సమ్మక్క సారక్క పూజలో. అమ్మవారికి ఇప్పుడు చీర కట్టడం అయిపోయింది. ఆ ఒక్క రూపాన్ని ఇప్పుడు తయారు చేస్తున్నాను. ముందుగా పసుపు అనేది పెట్టుకుంటూ వచ్చాను. తర్వాత అలంకరణ మధ్యలో మా పిల్లలు చేసే ఫన్నీ మూమెంట్స్, ఎంజాయ్మెంట్ అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అమ్మవారికి రూపురేఖలు తయారైనాయి. అమ్మవారికి ముఖము అన్నీ కూడా పసుపు కుంకుమతోనే చేశాను. ఆకారం అనేది రెడీ అయింది. ఇప్పుడు అమ్మవారిని ఆ ఒక్క స్థానంలో కూర్చోబెట్టి అమ్మవారికి నగలు అనేది అలంకరణ చేస్తున్నాను. ఆ నగలన్నీ అలంకరణ చేసి అమ్మవారిని టోటల్లీ అమ్మవారి ఇప్పుడు కిరీటాలు, అమ్మవారి యొక్క సొమ్ములు తయారు చేయడం అనేది జరుగుతుంది. అసలు చాలా బాగా వచ్చింది ఈసారి. ప్రతిసారి చేస్తాను, ఈసారి కొద్దిగా చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా వచ్చింది. ఫైనల్లీ అమ్మవారు అయితే రెడీ అయితే అయిపోయింది. జాతారంట సమ్మక్క మేడారము జాతారంట, సమ్మక్క మేడారము జాతార